తన కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేయలేదు, తానే పోలీసులకు అప్పగించారంటూ బండి సంజయ్ చేసిన కమెంట్లను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. నిజంగానే ఆయన తన కుమారుణ్ణి సరెండర్ చేస్తే పోలీసులను ఇంటికి పిలిపించి అప్పగిస్తారు, కానీ అప్పా జంక్షన్ దగ్గర ఇవ్వరు కదా అన్నారు. కోర్టు పరిధిలో ఉన్నది. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. పోలీసులు స్పష్టంగా అరెస్టు చేసినామని చెప్పిండ్రు. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను. అతన్ని అరెస్టు చేసినాము. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి.